తీసుకున్నప్పుడు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, చిన్న నిర్మాతలకి 25% తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది. బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్లా. పెద్ద సినిమాకైనా నేను అదే లైట్ మోస్తున్నాను, చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరూ తగ్గించలే. ఇప్పుడు సినిమా బిజినెస్ బాగా, థ్యాంక్ యూ బ్రదర్, సినిమా బిజినెస్ బాగా. సినిమా అంటే నమ్మకం, అలాగే అమ్మకం కూడా. అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు, ఈ రేట్లో అందరూ బ్రేక్ ఇన్ అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైక్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా. సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం బాగుందాం అని చెప్పి, అలాగే ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు, అందులో 3 మగపిల్లలు, ఒక అమ్మాయి ఆడపిల్ల. అందరికీ బట్టలు బాగోలేదు, ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల ఆమె బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా 2000 రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుదాం, ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి. అంటే 3 మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే ఏడసేస్తాం, సావాలా? ప్రొడ్యూసర్స్ సావాలా? పెంచితే అందరికీ పెంచండి, లేకపోతే అంటే ఇంటి బయటికి వెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కుట్టిద్దాం, మిగతా వాళ్ళని తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు సూట్లు కుట్టించమంటే ప్రొడ్యూసర్స్ కావాలా? ఎందుకంటే ప్రొడ్యూసర్ అవసరం మాట్లాడలా. ఏమన్నా మాట్లాడితే 100 కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, బిగ్ స్టార్స్తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ అంతా క్యాష్ బ్యాక్ కాదు, రైస్ బ్యాక్. మేము అందరికీ డబ్బులు కట్టి అందరికీ డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ వేశారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా, అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ 250 ఫిలిమ్స్ రిలీజ్ అయితే 20-30 ఫిలిమ్స్. చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, టికెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి. అది చిన్న నిర్మాతలకి, మిడ్ రేంజ్ నిర్మాతలకి ఏం వర్తించు, మా కష్టాలు వేరు. అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు. ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక, సోషల్ మీడియాలో ఇది వెళ్ళక, నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు 100 కోట్లు ఇచ్చేస్తారు. 100 కోట్లు ఇచ్చేవాడు 1-2 హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. నేను ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాను, నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపురంకి, బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది, ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే, అన్న మంచి సినిమా చేస్తున్నాం, నాకు ఎలా అయినా ఓకే, మీరు బాగుండండి, మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు. అలా ఏ హీరోనైనా నాకు ఒత్తాసు పలికారా, నా వెంట నిలిచారా, మీరు అలా చస్తే చావండి మాకు 30% ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం, ఏం ధర్మం, ఏ సమాజంలో మనం ఉన్నాం? టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్లు 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక 5, 10, 15, 7 సినిమాలకు పెంచుతారు. మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా, మామూలు రేటు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం, మీరందరూ బతికేస్తున్నారు కదా అంటే అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూస్, దీస్ ఆర్ బర్నింగ్. మండిపోతున్నా అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్. వీఆర్ లైక్ క్యాండిల్స్. మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్, వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్. ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు.
ప్రతి నాన్ థియేటర్కల్ సంస్థ ఈ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా, ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అని డెడ్ లైన్లు పెడుతుంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి మేము ఈ సినిమా నుంచి ఈ డబ్బులు పట్టుకెళ్తామనేది లేదు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా నేను చూస్తున్నాను, నేను ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా నిర్మాతలకు ఇదైందండి మా ఇదవుతుంది అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరపున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అసోసియేషన్ పెద్దలు వీరశంకర్ గారు, మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా, మీకు హెల్త్ ఇన్సూరెన్స్లు అంటే మేము నిలబడ్డాం, మీకు సినిమాలంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ. దర్శకుల సంఘం మీరు ఎటువైపు, ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్ మీరు ఎటువైపు. సో మీరెవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, మాకు ఈ సినిమాలు వద్దు. ఎవరి కోసం నిర్మిస్తున్నాం? ఇది మా ప్యాషన్, నాట్ ఫ్యాషన్. మేము సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యదే అని చెప్పి నిర్మిస్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక కో ప్రొడ్యూసర్గా, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఏంటంటే పెయిన్ తెలుస్తుంది. మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం, మనం ఎవరికో ఇది చేయడానికో నిర్మించట్లా, మన ప్యాషన్ కొద్దీ నిర్మిస్తున్నాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 23 క్రాఫ్ట్స్ నలిగిపోతున్న అరిగిపోతున్న బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు? నిర్మాతలు చెప్తున్నాం కదా, 30% కాదు, 40-50 వాటెవర్ మీరు చెప్పండి ఒక ప్రైజ్. అది 30 20 ఇది పర్సంటేజ్ కాదు. ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా స్వామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు? సరే మీరు అలా ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి 4 ప్రేమిస్తున్నారు, మేము 3 సిండికేట్ అయిపోయాం, మా 3లో ఉన్న ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. మీరు ఒక అమ్మాయికి నాకు ఇండస్ట్రీయా, యూనేనా, నాన్ యూనేనా, నేను నా సృజనాత్మకకి నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా, వాళ్ళతో సినిమా చేసుకుంటా. మీరెవరు స్వామి? మా యూనియన్లోనే తీసుకోవాలి, మా యూనియన్లో 4 ఉండాలి, 7 ఉండాలి, 9 మంది ఉండాలి, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది? అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఆడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణిలో వెళ్ళిపోతే, కొంతమంది పెద్దలు ఉన్నారు, మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని కార్మికుల్ని వాడుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం. అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అనౌన్స్ చేశారు, 2000 రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి కార్మికులకి వాళ్ళకి పెంచుదామండి ఇంత %, మిగతా వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చూద్దామంటే, లేదు అందరికి యూనిఫామ్ అంటే యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు తప్పులు ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకుంటున్నారు. అలాగే నాకు తెలిసి మీరే కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి, మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి, అవి మాకొద్దు. మేము సినిమాలు తీసుకుంటాం, మేము బతుకుతాం, మేము 10 మందిని బతికిస్తాం. అది చెప్పడానికి ఈరోజు సమావేశం. ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు తీసి ఉన్నారు. 2023 జూలై 14 బేబీ వచ్చింది, ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వేస్తుంది. మేడం ఇక్కడ ఉన్నారు, ఇండియా గర్వించదగ్గ హనుమాన్ సినిమా తీశారు, నేషనల్ అవార్డు విన్నర్. సినిమా తీయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో, మేము ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లే. అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది.
మేమే వస్తాం, మేమే చేస్తాం, మాకెంత ఉండే. సరే మీరు బతకండి, మేము బతకాలి కదా. మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పాన్స్ లేదు. సో అందుకే, ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది. అందుకనే మేము క్యాష్ బ్యాగ్స్ కాదు, మేము కూడా అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం. ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు. అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక నలుగురు పెద్ద ప్రొడ్యూసర్లే కాదు, 150, 200, 300 మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా. సో ఒక సినిమా ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని, ఒక దర్శకుడి కళ ముందుకెళ్ళాలంటే ఒక నిర్మాత తన జేబులోంచి అప్పో సప్పో ఏదో చేసి డబ్బులు పెట్టాలి. ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్, ఐఎమ్ రిక్వెస్టింగ్